అమెరికా పరువు క్రమంగా పోతుంది. ఏదైతే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నిన్న అమెరికాకు వచ్చారో ఆ టైంలో పాలస్తీనా మద్దతుదారులు, ఏ పాలస్తీనా వాడైతే తన దేశంలో బ్రతకలేకపోతున్నానన్నాడు, ఏ సిరియా వాడు, ఏ యెమెన్ వాడు వాళ్ళ దేశాల్లో బ్రతకలేకపోతుంది ఏంటి, అక్కడున్న తీవ్రవాద సంస్థల ఒత్తిడి కారణంగా అక్కడ బ్రతకలేక అమెరికాకు వచ్చారు. వాళ్ళందరూ మళ్ళీ పాలస్తీనాకి సంబంధించి ఇజ్రాయెల్ వైఖరిని వ్యతిరేకిస్తూ అక్కడ ఉద్యమాలు చేస్తూ చివరికి వాషింగ్టన్లో అత్యంత ప్రముఖమైనటువంటి, వాషింగ్టన్ డీసీలో ఉన్నటువంటి అత్యంత ప్రముఖమైనటువంటి ఫౌంటైన్ ఏదైతే ఉంటుందో ఆ ఫౌంటైన్ కొలంబస్ ఫౌంటైన్ అంటారు. ఈ కొలంబస్ ఫౌంటైన్ ఎందుకంటే కొలంబస్ ఇండియాని కనిపెట్టాడని కూడా చెప్తారు కదా యాత్రికుడు. ఆ కొలంబస్ పేరుతో ఉన్నటువంటి ఫౌంటైన్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం ఏది చిదిమేసే ప్రయత్నం చేశారు, వాటిని రంగులేసేశారు, పాలస్తీనా నినాదాలు చేశారు, అమెరికాని వ్యతిరేకిస్తూ నినాదాలు చేయడం, నినాదాలు రాయడం అన్నటువంటిది సంచలనమైంది.